అందరికీ నమస్కారం. కిర్రాక్ కందుకూరుని ప్రకాశంలో కలుపుతారా? పెద్దారెడ్లు కందుకూరుని కలపకుండా అడ్డుపడుతున్నారా? నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు ప్రజల ఆకాంక్ష ప్రకాశం జిల్లాలో కలవాలని. ఆడ ఉద్యోగులు, వ్యాపారస్తులు అందరూ కూడా ప్రకాశం జిల్లాలో గనక కలిపితే రాబోయే రోజుల్లో కందుకూరు కాన్స్టిట్యున్సీలో కూడా కొంత డెవలప్మెంట్ ఉంటదనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష. సో దీనిపై మరి నీళ్లు చల్లే విధంగా కూడా నెల్లూరు పెద్దారెడ్లు ప్రస్తుతం చక్రం తిప్పుతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. గతంలో మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు కాన్స్టిట్యున్సీ మరి వైసీపీ టైంలో కూడా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, పునర్విభజన దానిలో భాగంగా అది కందుకూరు జిల్లాలోకి వెళ్ళటం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు తెరపైకి మార్కాపురం జిల్లా అనే అంశం తెరపైకి రావటంతో మరి మార్కాపురం జిల్లాను ప్రకటిస్తే గనక కందుకూరుని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో గనక కలిపితే రాబోయే రోజుల్లో అది ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మరి ఆశపడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని, ప్రతిపక్ష నేత గాని ఇప్పటి వరకు కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలిపేటువంటి అంశం మాట్లాడకపోవటం కూడా అక్కడ పలు విమర్శలకు తావిస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి ఇదే అంశాన్ని అక్కడ ఉన్నటువంటి నెల్లూరు పెద్దారెడ్లుగా చెప్పుకునేటువంటి అక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి మంత్రులందరూ కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీని నెల్లూరు నుంచి విడగొట్టకుండా వారందరూ కూడా తెర వెనక రాజకీయాలు చేస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. గతంలో కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు, అదేవిధంగా ఎందుకంటే రామాయపట్నం పోర్టు రాబోయే రోజులు అది గనక ప్రారంభోత్సవం గనక జరిగితే మరి కందుకూరుకి దశ దిశ కూడా మారుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించి అదేవిధంగా తెర వెనుక చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే అక్కడ నెల్లూరు పెద్దారెడ్లకు సంబంధించినటువంటి భూములు ఆ పోర్టు చుట్టుపక్కల ఉన్నాయి. సో ఇది గనక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలిపితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో కలిపితే వారికి అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయని అక్కడ ఉన్నటువంటి మరి రాజకీయ విశ్లేషకులు అయితే జోరుగా దీని మీద చర్చించుకుంటున్నటువంటి అంశం. సో ప్రకాశం జిల్లాలో గనక కందుకూరు కలిపితే ఆర్థికంగా, రాజకీయంగా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూములకు మరి మరింతగా కూడా డెవలప్మెంట్ జరిగిద్దని అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ ఇతర వాణిజ్యపరమైనటువంటి అభివృద్ధి జరగాలంటే అది ప్రకాశం జిల్లాలో కలిపితే జరుగుతుందని కొంతమంది ఆశపడతా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో కందుకూరు కలిపినప్పటి నుంచి కూడా అభివృద్ధిలో కొంత వెనుకబాటుకు గురైందని అక్కడ ఉన్నటువంటి మరి వారందరూ కూడా దానిపై జోరుగా చర్చిస్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతం కందుకూరు జిల్లాను ప్రకాశం జిల్లాలో కలిపే అంశాన్ని ఇప్పటి వరకు దానికి సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన రాకపోవటం, అదేవిధంగా అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపే అంశం కూడా ఎందుకంటే మార్కాపురం జిల్లా అవుతుంది కాబట్టి అద్దంకిని ప్రకాశం జిల్లాలోకి కలిపే అంశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మార్కాపురం జిల్లాకు సంబంధించి బౌండరీస్, అదేవిధంగా అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపితే అక్కడ బాపట్లతో ప్రకాశం జిల్లాకు ఉన్నటువంటి బౌండరీస్ తదితర వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయటం మరి కొసమెరు పని కూడా తెలియజేసుకోవచ్చు. నిజంగా కందుకూరు కనుక ప్రకాశం జిల్లాలో కలపాలంటే అక్కడ బౌండరీస్ ఏర్పాటు చేయటం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు ఇంతవరకు సమాచారం లేదు. అయితే మేబీ ఈ సంవత్సరం అంటే మేబీ డిసెంబర్ నెలాఖరుకు కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే క్రమంలో కందుకూరు నియోజకవర్గంలో ఆ కాన్స్టిట్యున్సీలో కలిపే అంశం ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఉన్నటువంటి రాజకీయ కోణంలో కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవటం కూడా మరి పలు అనుమానాలకు తావిస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇదే కోణంలో మరి పర్చూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏలూరు సాంబశివరావు పర్చూరును మరి ఉమ్మడి మనకి ప్రకాశం జిల్లాలో కలిపేందుకు కూడా తెర వెనుక మరి గొట్టిపాటి రవికుమార్ మంత్రి ద్వారా కూడా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని కొంత టాక్ అయితే వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కందుకూరు ప్రజల ఆకాంక్ష ప్రకాశం జిల్లాలో కలపటం. మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో అది గనక జరగకపోతే రాబోయే రోజుల్లో అక్కడ కొంత కేడర్ కూడా ఇబ్బంది పడుతుందని మరి తెర ముందే వారంతా బాహంగా చెబుతున్నటువంటి సందర్భం. చూద్దాం మరి.